తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు మనం ఎలా జీవించాలి, ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు నిత్య దైనందిన జీవితంలో కూడా. అవి గనక చేయటం మొదలు పెడితే ఏం కాదులే, ఎవడు చూడొచ్చాడులే అని అనుకుంటే, ఎవరు చూసినా చూడకపోయినా కర్మ అనేది ఖచ్చితంగా చూస్తుంది, అది వెంటాడుతుంది కదా. అయితే ఒకసారి అది వెంటాడటం మొదలుపెట్టిన తర్వాత ఏ జన్మలో చేసిన పాపమో మనల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుందని మళ్ళీ బాధపడుతుంటాం. ఇవన్నీ ఎందుకు? ఈ చట్రంలో మనం చిక్కుకోవటం ఎందుకు? అసలు మానవుడు అన్న తర్వాత వాడు ఏ పనులు ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు నిత్య దైనందిన జీవితంలో కానీ అసలు వాళ్ళ జీవితంలో ఏ పనులు చేయకూడదని ఒకసారి చెప్పండి మురళి గారు. ఎప్పుడైతే మానవుడు అత్యాశకు పోతాడో అదేవిధంగా ఎవరైనా మానవుడు అనేటువంటి దానిలో స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు వస్తారు మానవులు అనే విషయంలో. అత్యాశకు వెళ్ళి అత్యాశ కొంపకు చేటు అనేటువంటి వాట ఏదైతే ఉంటుందో, మనము ఎంతసేపటికి కూడా ఒక ప్యూర్ హార్ట్ అంటే ఒక మంచి మనసుతో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ నుండి అరుణాచలం వెళ్ళి నాకు ఒక గృహం కావాలి అని చెప్పి దండం పెట్టుకోవడం కాదు. అరుణాచలం వెళితే అక్కడ మనకు ఒక స్పిరిచువల్గా మనం ఎట్లా కనెక్ట్ అవుతాం, మన కంప్లీట్ మన బాడీ, మన ఆరా, అక్కడ ఇంత గంటలు ప్రయాణం చేసి ఇల్లు కోరుకొని రావడానిక మనం అంటే నేను చెప్పే అటువంటి కోరుకోవద్దా అంటే కోరుకునేటువంటి వారు ఉన్నారు. అసలు మనం ఇతి బాధలు వీటి నుంచి బయటపడే కోరికలు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కోరుకోండి, కోరుకోవద్దని కాదు. నా పాయింట్ ఏంటి అంటే, ఉదాహరణ అరుణాచలం చెప్పిన, తిరుపతి ఉంది కావచ్చును, లేదా శ్రీశైలం ఉంది కావచ్చు. జస్ట్ మనం వెళ్ళినామా, దర్శించుకున్నామా అంతే. మన లోపల ఉండే అటువంటి కోరిక అనేటువంటిది ఈ శరీరం ఇచ్చింది తనకు తెలియదు అనేటువంటిది నేనైతే చెప్పను. కనుక ఫీల్ కండి, ఆ భగవంతుణ్ణి నిజంగా చూస్తున్నట్టుగా, ఆ అమ్మవారిని నిజంగా చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యి తనతో మాట్లాడండి అంతే. జస్ట్ ఇప్పుడు ఏదైనా కూడా ఒక జపం చేసిన, ఇప్పుడు జపం ఉదాహరణకు జపం చేస్తూ ఉన్నాం, ఏదో సందర్భంలో ఒక అక్షర లక్షణం జపం పూర్తయింది. ఖచ్చితంగా అమ్మవారి యొక్క నవ్వు కానీ, ఆ శబ్దం కానీ, లేదా ఆ యొక్క రూపు కానీ, ఆ జపం చేస్తున్న సందర్భంలో ఒక శబ్దం లైక్ అలికిడి ఏదైనా మనకు, అది అమ్మవారి నుండి ఒక సువాసనైనా కావచ్చు, చెప్పలేం. ఏదో ఒకటి అది ఇది అని చెప్పలేం, అది ఆస్వాదించినటువంటి వారికే తెలుసు. కనుక ఎవరైతే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఎంతసేపటికి కూడా నీతి నిజాయితీ అనేటువంటిది కానీ, ధర్మం అని కానీ, లేదా సత్యమే పలకాలి అనేటువంటిది చాలా తక్కువ అయిపోతూ ఉన్నది. సో దీనికి సంబంధించి అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్కు నేను చెప్పేటువంటి ఆన్సర్ ఇది. అంటే ఇంకా నేను చెప్పాలి అనుకున్నది వేరే ఉన్నది, చెప్తాను అది. బట్ ఏ మనిషి అయినా కూడా కొంచెం ప్రశాంతంగా ఈ అరవడం మానేసి ప్రశాంతంగా మాట్లాడుతూ పొలైట్గా ఉంటూ, ఎందుకంటే మనం అరిచినంత మాత్రాన జరగబోయేది అయితే జరగకుండా అయితే ఆగదు. కనుక ఈ అరవడం మూలకంగా ఇంకా ఏమైనా ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది, చెడు అనేటువంటిది. కనుక ఎప్పుడూ కూడా ధర్మో రక్షతి రక్షితః అంతే. ధర్మాన్ని మీరు కాపాడండి తప్పకుండా. ఏదో రకంగా ఇప్పుడు ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నాను, గత ఒక 10-15 రోజుల నుండి కూడా పవన్ కళ్యాణ్ ఎంత ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎందుకు? జనరల్గా తన మాటలను వక్రీకరించి, వాస్తవానికి కోనసీమలో కొబ్బరి చెట్టు తెలంగాణ ప్రజలకు సంబంధించి లైక్ అంటే తను ఆ మాట మనసు నుండి రాలేదు, ఆ విధంగా కూడా మాట్లాడలేదు. ఉదాహరణ చెప్తున్నాను నేను. కనుక ఎక్కడి నుండి ఏది జరిగేది తెలియదు. కనుక ఏది ఏమైనా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తుండవు. నిన్న స్కూలు పిల్లలు ఎక్కడికో వెళ్ళిండు, చక్కగా అంటే ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళితే మన గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా సమాధానం చెప్తుంది. కనుక ఏది ఏమైనా కూడా కొన్ని పనులు మనము చేయకూడదు. అంటే
అది ఏమిటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. మానవుడు చేయకూడని అంటే ధర్మాలు లైక్ అనుకుంటారు, ఏదనుకుంటారు. ఆవలిస్తున్నటువంటి భార్య అంటే ఇంట్లో ఉంటారు కదా, కొన్ని ఇంట్లో బయటవి కూడా అన్నీ ఉంటాయి. ఇందులో బాగా అర్థం చేసుకోండి. ఆవలిస్తున్నటువంటి భార్యను, తుమ్ముతున్నటువంటి భార్యను చూడడం కానీ, మెల్లగా అనడం కానీ, లేదా చి ఇదేంటిది అనడం కానీ, తనపై అసహ్యించుకునే విధంగా మాట్లాడినా కూడా వెంటనే మనకు చాలా చెడు ఫలితం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో మనం పక్కకు తిరగాలట. చూడొద్దా భర్త ఆవలించే భార్యను చూడకూడదు. ఆవలించే భార్యను, అదే విధంగా తుమ్ముతున్నటువంటి భార్యను. అంటే కొందరు ఆవలింపు కూడా అంటే జెండలో చెప్తున్నాను, అది ఏదో రకంగా కొట్టిస్తారు, అంటే ఎక్కిరియట్లేదు, జెండలో చెప్తున్నాను. అవును, అట్లా కనుక కొన్నిసార్లు కొన్ని మనము పక్కకు తిరగడం ఉత్తమము అని మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది. మరొకటి, మొలతాడు లేకుండా మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా నీరు త్రాగే జంతువులు కావచ్చును, పాలు త్రాగే దూడను కానీ నీరు త్రాగుతున్నటువంటి జంతువులను కానీ తరిమి కొట్టరాదు. అదేవిధంగా తలకు శరీరానికి నూనె రాసుకొని ఎట్టి కోశాన కూడా మలమూత్రాలను విసర్జించకూడదు. తలకు శరీరానికి ఒకవేళ రాసుకుంటే. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖాన్ని మర్చిపోవాలి. చతుర్దశి నాడు క్షీరం అంటే ఆ పాలు తాగకూడదా? చతుర్దశి రోజు పాలని ఇరు పక్షాలలో. అదే విధంగా అమావాస్య రోజు సంసార సుఖాన్ని కూడా అంటే బ్రహ్మచర్యం పాటించాలి. అంతే. అదేవిధంగా గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలగొట్టకూడదో పురుషుడు కూడా దీపాన్ని ఆర్పకూడదు. ఎట్టి కోశాన కూడా ఒకవేళ ఇంట్లో కొందరు గొడవ అయితే నువ్వు ఏం పూజలు చేస్తున్నావు ఏంటి అని చెప్పి కొందరు ఆర్పేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. ఎన్నో కాల్స్ నేను వింటున్నా, చూస్తున్నా ఎవరెవరి పరిస్థితులు. కోడలు దీపారాధన చేస్తే అత్త ఆర్పేసి ఈమె పెట్టిన సందర్భాలు కూడా ఉన్నవి. నేను మాట్లాడిన అలాంటి కాల్స్. నేను ఇంటికి అత్తను, అదే ఆనందం వారికి. సో ఇలాంటివి కొన్ని మీరు పాటించడం మూలకంగా మీకు ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు అనేటువంటివి అమ్మవారు మీకు ఇస్తుంది. కనుక ఇవి పాటించండి, మంచి ఫలితం ఉంటుంది. అద్భుతం అండి. ఇవి తెలియనటువంటి విషయాలు ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే వినలేదు నేను కూడా. సో డెఫినెట్గా ఇవి తెలియనటువంటి విషయాలు ఇవి పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ పనులను చేయకుండా ఉంటే డెఫినెట్గా అదృష్టం అనేది ఖచ్చితంగా క్రమేపీ రావటం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ్.